కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ ఇంజిన్ కాబట్టి ఇక్కడ ఓవర్లే వాడతాం. అవునా? రేపు మనం క్యూబర్నెటిస్ క్లస్టర్ సెటప్ చేసిన తర్వాత మనం కూడా ఆ ఓవర్లే అనేవాడి సెటప్ చేస్తాం మనం. ఓకే, అది నార్మల్ ప్రొసీజర్. రైట్. ఇప్పుడు ఈ పాడ్ డౌన్ అయితే స్టార్ట్ చేయటం కానీ, పాడ్ ని నిజంగా మనం పాస్ చేయమంటే అది వెళ్ళి పాస్ అవుట్ చేయటం కానీ, ఈ యాక్టివిటీ చేసేది ఎవరు అంటే పాడ్ తో ఇంటరాక్ట్ చేసేది ఎవరు? క్యూబ్లెట్. ఓకే, క్యూబ్లెట్. కంటైనర్ అనే కంట్రోలర్ మేనేజర్ అనేవాడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, కానీ డైరెక్ట్ గా పాడ్ తో ఇంటరాక్ట్ అయ్యేది క్యూబ్లెట్. సో ఈ క్యూబ్లెటే పాడ్ ని మానిటర్ చేస్తుంది, స్టార్ట్ చేస్తుంది, స్టాప్ చేస్తుంది, రీస్టార్ట్ చేస్తుంది. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆల్టర్నేట్ పాడ్ కూడా. ఇది జనరల్లీ మనకి పాడ్ చేసే యాక్టివిటీ, క్యూబ్లెట్ చేసే యాక్టివిటీ. ఇంకొకటి, క్యూబ్లెట్ వచ్చేసి పాడ్ ని మానిటరింగ్ కూడా చేస్తుంది. పాడ్ ని మానిటరింగ్ కూడా చేస్తుంది. అయితే ఈ మానిటరింగ్ అనేది ఏదో వేరే టూల్స్ లో టెక్నాలజీస్ లో ఉన్న నార్మల్ మానిటరింగ్ లాగా అనుకోవద్దు మీరు. ఓకే, దీంట్లో ఉన్న నార్మల్ మానిటరింగ్ లాగా అనుకోవద్దు. క్యూబర్నెటిస్ లో చాలా డెప్త్ మానిటరింగ్ ఉంటుంది. క్యూబర్నెటిస్ లో చాలా డెప్త్ మానిటరింగ్ ఉంటుంది. దాన్ని మనం యాక్చువల్ గా మానిటరింగ్ అని పిలవము, దాన్ని ప్రోబింగ్ అని పిలుస్తాం. ప్రోబింగ్. సో క్యూబర్నెటిస్ లో క్యూబ్లెట్ ఏదైతే మానిటరింగ్ చేస్తుందో ఆ మానిటరింగ్ ని మనం ప్రోబింగ్ అంటాం. ప్రోబింగ్ అంటే ఆస్కింగ్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ అని. ఓకే, అయితే ఇది ఎలాంటి ప్రోబింగ్ చేస్తుంది అంటే చాలా సింపుల్. దీంట్లో రెడీనెస్, లైవ్నెస్, ఇవి రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోబింగ్స్. రెడీనెస్ అండ్ లైవ్నెస్. రెడీనెస్ అండ్ లైవ్నెస్, ఇది రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్. అయితే రెండిటికి డిఫరెన్స్ ఏంటి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూస్ లో. రెడీనెస్ కి లైవ్నెస్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక పాడ్ ని మనం లైవ్ చేస్తే అంటే రన్ చేస్తే, స్టార్ట్ చేస్తే, ఓకే, ఒక పాడ్ కనుక మనం స్టార్ట్ చేస్తే ఆ పాడ్ మనం కంప్లీట్ గా స్టార్ట్ అయిందని ఎప్పుడు అంటాం మనం? మామూలుగా మనమైతే ఏం చేస్తామంటే ఆ పాడ్ అనేది రన్నింగ్ లోకి వచ్చిందా లేదని చెక్ చేస్తా ఉంటాం. కానీ క్యూబ్లెట్ ఏం చేస్తుందంటే ఈ పాడ్ అనేది 100% రెడీ అయ్యి యూజర్ రిక్వెస్ట్ ను కూడా హ్యాండిల్ చేయడానికి రెడీ ఉందా అంటే, ఆ పాడ్కి సంబంధించిన నెట్వర్కింగ్ కానీ, ఏదైనా పోర్ట్స్ ఓపెన్ అవ్వాలంటే పోర్ట్స్ ఓపెన్ అయినాయా లేదా, ఇలాంటి కంప్లీట్ కనెక్టివిటీ ఇష్యూస్ కూడా వెరిఫై చేస్తాయి. అది దేంట్లో జరిగిద్ది? రెడీనెస్ లో జరుగుద్ది. రెడీనెస్ లో జరుగుద్ది అంటే పాడ్ అనేది 100% స్టార్ట్ అయ్యి యూజర్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయడానికి రెడీ ఉందా అని వెరిఫై చేసేదే రెడీనెస్. రెడీనెస్ తర్వాత లైవ్నెస్ అంటే పాడ్ మీద ఏదైతే సర్వీస్ రన్ అవుతుందో, ఇప్పుడు మీరు ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారంటే ఆ ఇమేజ్ ఏదో ఒక సర్వీస్ కోసం క్రియేట్ చేస్తున్నట్టు మనం, అంతేగా? ఆ ఇమేజ్ అనేది ఏదో ఒక సర్వీస్ కోసం క్రియేట్ చేస్తున్నట్లు, అంతే కదా? సో అయితే ఈ ఇమేజ్ అనేది సర్వీస్ కోసం క్రియేట్ అయితే మరి మీరు కంటైనర్ క్రియేట్ చేసేటప్పుడు ఆ కంటైనర్ లోపల ఈ సర్వీస్ ప్రాపర్ గా రన్ అవ్వాలిగా. రన్ అయితేనే కదా మరి యూజర్స్ యాక్సెస్ చేసుకోగలిగేది. ఇప్పుడు పాడ్ స్టేటస్ వచ్చేసి రన్నింగ్ అని చూపించి దాని మీద సర్వీస్ నాట్ రన్నింగ్ అని ఉందనుకో, ఏమవుద్ది? యూజర్ రిక్వెస్ట్ సక్సెస్ అవుద్దా, ఫెయిల్ అవుద్దా? కంపల్సరిగా ఫెయిల్ అవుద్దిగా. ఓకే, అంటే
పాడ్ పర్ఫెక్ట్ గా స్టార్ట్ అవడంతో పాటు దాని మీద సర్వీస్ కూడా పర్ఫెక్ట్ గా స్టార్ట్ అవ్వాలి, అంతేనా కదా? ఆ సర్వీస్ అనేది పర్ఫెక్ట్ గా రన్ అవుతుందా లేదా, కంప్లీట్ లైవ్ కి వచ్చిందా లేదా అని వెరిఫై చేసుకునేది లైవ్నెస్ లో. సో రెడీనెస్ కి లైవ్నెస్ కి డిఫరెంట్. పాడ్ 100% రెడీ అయ్యి యూజర్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడానికి రెడీ ఉందా అనేది రెడీనెస్. ఆ పాడ్ మీద ఏదైతే సర్వీస్ రన్ అవ్వాలో ఆ సర్వీస్ ప్రాపర్ గా రన్ అవుతుందా లేదా అని వెరిఫై చేసేది లైవ్నెస్. అది రెడీనెస్ కి లైవ్నెస్ కి డిఫరెన్స్. ఓకే రైట్. దీనితో పాటు పాడ్ హెల్త్, ఓవరాల్ పాడ్ హెల్త్ అంటే చాలా డీపర్ లెవెల్లో కొన్ని యాక్షన్స్ పర్ఫామ్ చేస్తాయి. దేని మీద? ఇన్ఫాక్ట్ పాడ్ లో రన్ అయ్యే కంటైనర్ మీద. ఇప్పుడు రెడీనెస్ లైవ్నెస్ చెక్ చేశారు అంటే ఖచ్చితంగా పాడ్ అయితే పర్ఫెక్ట్ రన్ అయినట్టేగా, రన్ అవుతున్నట్లేగా. మరి పాడ్ లోపల ఉన్న కంటైనర్ ఎలా రన్ అవుతుంది అది కూడా చూడాలి అవుతా. ఇప్పుడు మరి పాడ్ రన్నింగ్ లోకి వచ్చి లోపల కంటైనర్ ఫెయిల్ అయితే అల్టిమేట్ గా యూజర్ కి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి రెస్పాన్స్ ఇచ్చేది ఎవరు? కంటైనర్, అంతే కదా? మరి పాడ్ రెడీగా ఉంది, కంటైనర్ రెడీగా లేదు, యూజర్ రిక్వెస్ట్ ఏమవుద్ది? ఫెయిల్ అయిపోద్దిగా. ఇది మనకి రెడీనెస్. సో ఇలా క్యూబ్లెట్ కూడా ఏం చేస్తుందంటే నాట్ ఓన్లీ ఆన్ ద పాడ్, కంటైనర్ మీద కూడా కొన్ని యాక్షన్స్ ని పర్ఫామ్ చేస్తుంది. వాటిల్లో ఉన్న కొన్ని యాక్షన్స్ ఇక్కడ HTTP యాక్షన్ అంటే కంటైనర్ అనేది కంటైనర్ మీద ఈ HTTP అనేది యాక్షన్ పర్ఫెక్ట్ గా రన్ అవుతుందా లేదా. నెక్స్ట్ వచ్చేసి ఈ TCP యాక్షన్ అంటే TCP ప్రోటోకాల్ కరెక్ట్ గా రన్ అవుతుందా లేదా. తర్వాత ఎగ్జిట్ యాక్షన్ అంటే ఏదైనా ఒక శాంపుల్ కమాండ్ ని ఆ కంటైనర్ మీద ఎగ్జిక్యూట్ చేసి అది ప్రాపర్ గా రెస్పాన్స్ ఇస్తుందా లేదా అనేది వెరిఫై చేస్తుంది. ఈ 3 టెస్ట్లు ఎక్కడ జరుగుతాయి? కంటైనర్ మీద జరుగుతాయి. సో HTTP యాక్షన్ అంటే ఈ కంటైనర్ మీద HTTP ప్రోటోకాల్ ప్రాపర్ గా లిజన్ అవుతుందా లేదా. TCP ప్రోటోకాల్ అంటే TCP సాకెట్ లిజన్ అవుతుందా లేదా. ఎగ్జిట్ యాక్షన్ అంటే ఆ కంటైనర్ మీద ఏదైనా ఒక శాంపుల్ కమాండ్ రన్ చేసి ప్రాపర్ గా రెస్పాన్స్ వస్తుందా లేదా అనే ఈ 3 టైప్ ఆఫ్ యాక్షన్స్ పర్ఫామ్ చేసేది ఎవరు అంటే క్యూబ్లెట్. సో టెక్నికలీ ఈ స్క్రీన్ మీద కనిపించే ప్రతి యాక్టివిటీ ఎండ్ ఆఫ్ ద డే చేసేది క్యూబ్లెట్. అది దాని రెస్పాన్సిబిలిటీ. అది దాని రెస్పాన్సిబిలిటీ. సో కాబట్టి ఇంత డీటెయిల్డ్ గా జరుగుతాయి కాబట్టి క్యూబర్నెటిస్ లో జనరల్ గా మనం
మానిటరింగ్ అనే కాన్సెప్ట్ అనే టర్మ్ యూజ్ చేయము, ప్రోబింగ్ అనే టర్మ్ యూజ్ చేస్తాం. చాలా డీటెయిల్డ్ గా ఉంటాయి మనకి. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ వన్, స్టాటిక్ పాడ్స్. స్టాటిక్ పాడ్ అంటే ఏంటి? మీరు ఒక క్యూబర్నెటిస్ క్లస్టర్ సెటప్ చేసినప్పుడు, ఒక క్యూబర్నెటిస్ క్లస్టర్ సెటప్ చేసినప్పుడు, రైట్, దాని మీద బై డిఫాల్ట్ కొన్ని కాంపోనెంట్స్ మనం రన్ అవుతాయని చెప్పుకున్నాం అవునా. ఇప్పుడు ఏపీఐ సర్వర్ కావచ్చు, కంట్రోలర్ మేనేజర్ కావచ్చు, రైట్, షెడ్యూలర్ కావచ్చు, ఈటీసీడీ కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు. ఇలా రన్ అయ్యేటప్పుడు, రన్ అవ్వడం అంటే అర్థం ఏంటి? క్యూబర్నెటిస్ లో ఏదైనా రన్ అవ్వటం అంటే ఎప్పుడు రన్ అవుతాయి? ఏదైనా డిప్లాయ్మెంట్ చేసినప్పుడు రన్ అవుతాయి, అంతేగా. డిప్లాయ్మెంట్ చేస్తున్నాము అంటే ఏం క్రియేట్ అవుతాయి క్యూబర్నెటిస్ లో? రెప్లికాస్ క్రియేట్ అవుతాయి. రెప్లికాస్ క్రియేట్ అవడం అంటే పాడ్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు నిన్న మనం డాష్ బోర్డ్ ఎనేబుల్ చేసాం, గుర్తుందా? ఆ డాష్ బోర్డ్ కి మనం ఏమైనా మాన్యువల్ గా డిప్లాయ్మెంట్ చేశామా? మనం ఏమైనా మాన్యువల్ గా పాడ్స్ ని క్రియేట్ చేశామా? చేయలేదుగా. ఆటోమేటిక్ గా క్యూబర్నెటిస్ కొన్ని పాడ్స్ ని క్రియేట్ చేసుకుంటుంది. ఎందుకంటే క్యూబర్నెటిస్ క్లస్టర్ లో కొన్ని డిఫాల్ట్ డిప్లాయ్మెంట్స్ జరుగుతాయి. ఇలా మీరు డిప్లాయ్ చేసిన డిప్లాయ్మెంట్ తో సంబంధం లేకుండా బై డిఫాల్ట్ క్యూబర్నెటిస్ ఏదైతే పాడ్స్ ని క్రియేట్ చేసుకొని మేనేజ్ చేసుకుంటుందో వాటిని స్టాటిక్ పాడ్స్ అంటాం. చాలా సింపుల్ టెర్మినాలజీలో, ఓకే, చాలా సింపుల్ టెర్మినాలజీలో ఎనీ పాడ్ విచ్ ఈస్ బై డిఫాల్ట్ క్రియేటెడ్ బై Kubernetes. Any pod which is created by default by Kubernetes and managed by Kubernetes, దాన్ని మనం స్టాటిక్ పాడ్స్ అంటాం. Any pod created and managed by Kubernetes itself is called static pod. మనం వీటిని స్టాటిక్ పాడ్స్. ఓకే, స్టాటిక్ పాడ్స్ అంటాం. పర్ఫెక్ట్. రైట్, నెక్స్ట్ వన్, init pod. Init pod. Init pods. Okay, initializing pods. In fact, init pods ఉంటుంది, init containers కూడా ఉంటుంది, నేను చెప్తా తర్వాత. ఇనిషియలైజేషన్ పాడ్స్ అంటారు వీటిని. అంటే ఎనీ ప్రాసెస్ మీకు Kubernetes క్లస్టర్ లెవెల్లో ఇనిషియేట్ చేసే ప్రాసెస్, క్లస్టర్ లెవెల్లో అది గుర్తుంచుకోవాలి. మళ్ళీ పాడ్ లెవెల్లో ఇనిషియేట్ చేసే ఉంటాయి, వాటిని ఇనిట్ కంటైనర్స్ అంటాం. అవి తర్వాత చెప్తాను మీకు. Kubernetes క్లస్టర్ లెవెల్లో ఏదైనా ప్రాసెస్ ఇనిషియేట్ చేయడానికి అవి ఇవేం చేస్తాయి? కంటిన్యూస్ గా రన్ అవ్వవు. క్లస్టర్ మీరు ఫస్ట్ టైం మినీ క్యూబ్ స్టార్ట్ అనగానే Kubernetes క్లస్టర్ స్టార్ట్ అయిందా, అప్పుడు ఒక్కసారి అప్ అయ్యి రన్ అయ్యి మళ్ళీ డౌన్ అయిపోతుంది. వీటిని ఇనిట్ పాడ్స్ అంటారు. వీటిని ఇనిట్ పాడ్స్ అంటారు. ఓకే, స్టాటిక్ పాడ్స్ అంటేనేమో అవి ఇండివిజువల్ క్రియేట్ అవుతాయి, బట్ కంటిన్యూస్ గా రన్ అవుతూ ఉంటాయి మీకు. వాటిని మనం స్టాటిక్ పాడ్స్ అంటాం. ఇనిట్ పాడ్ అండ్ స్టాటిక్ పాడ్.
గుడ్ మార్నింగ్ అండి. అవునండి, చేద్దాం అండి. ఓకే. ఓకే, చేద్దాం అండి, కలుద్దాం. ఈ రోజు 12 అంటే ఇంటర్నెట్ క్లాసులు ఉంటాయి సార్. సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇప్పుడు క్లాస్లో ఉన్నాను. నేను చేయను. అయితే మీకు 12 తర్వాత నేను కాల్ చేసి అప్డేట్ చేస్తాను. అదే కాల్ చేసి షెడ్యూల్ చేసుకున్నాం. వీరు పోట్ల డైరెక్ట్. ఓకే, ఇనిట్ పాడ్స్. ఓకే, సో ఈ క్లస్టర్ సెటప్ చేసేటప్పుడు ఒకసారి ఈ పాడ్స్ క్రియేట్ అవుతాయి, ఇనిట్ అవుతాయి, మళ్ళీ వీటిని మనం ఇనిట్ పాడ్స్. సో స్టాటిక్ పాడ్ అండ్ ఇనిట్ పాడ్. కూల్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఆర్ఫన్ పాడ్స్. ఏంటది? ఇనిట్ పాడ్స్ చెప్పాను కదా. క్లస్టర్ స్టార్ట్అప్ లో డ్యూరింగ్ క్లస్టర్ స్టార్ట్అప్ for initializing any process, the pod will start and go down immediately. During Kubernetes cluster startup, new pod will be created for initiating any process and close it. Just run a close అయిపోతాయి అంతే. Just initialize చేస్తాయి వేరే ప్రాసెస్. ఓకే, ఆర్ఫన్ పాడ్స్ అంటే మనం ఒక డిప్లాయ్మెంట్ కోసం పాడ్స్ క్రియేట్ చేసిన తర్వాత, ఓకే, సపోజ్ మన యూసేజ్ కంప్లీట్ అయిపోయింది. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, వాటిని డౌన్ చేయకుండా, డిలీట్ చేయకుండా, టెర్మినేట్ చేయకుండా అన్యూజ్డ్ గా అలా పడేస్తాం మనం. వాటిని మనం ఆర్ఫన్ పాడ్స్ అంటాం. ఆర్ఫన్ పాడ్స్ వీటికి ఇంకా ఏ డిప్లాయ్మెంట్ తో సంబంధం లేదు, దానికి ఒక పర్పస్ తో సంబంధం లేదు, ఏమీ లేదు. ఓకే, వాటిని మనం ఆర్ఫన్ పాడ్స్ అంటాం. జనరల్ గా అయితే ఈ రెండు పెద్ద మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. స్టాటిక్ పాడ్స్ మీకు జనరల్ గా మనకు రన్ అవుతుంటాయి. మీరు స్టాటిక్ పాడ్స్ గురించి చూడాలంటే చాలా సింపుల్. క్యూబర్నెటిస్ క్లస్టర్ సెటప్ చేస్తారు. ఇప్పుడు మినీ క్యూబ్ సెటప్ చేశారు కదా, చెయ్యగానే జస్ట్ kubectl get pods --- all నేమ్ స్పేస్ ఇవ్వండి. మీకు ఏవైతే పాడ్స్ వస్తాయో అవన్నీ స్టాటిక్ పాడ్స్. ఎందుకంటే మీరు క్రియేట్ చేయట్లేదు కదా, బై డిఫాల్ట్ క్యూబర్నెటిస్ క్రియేట్ చేస్తుంది కదా. వాటిని డెఫినెట్ గా మనం ఆర్ఫన్ పాడ్స్ అంటాం. గుర్తుంచుకో, వాటిని డెఫినెట్ గా ఆర్ఫన్ పాడ్స్ అంటాం. రైట్, గ్రేట్. రైట్, ఓకే, ఇవి పాడ్. ఇలానే మనకి మళ్ళీ పాడ్ లోపల కంటైనర్స్ అని ఉంటాయి. ఇలానే మనకి పాడ్ లోపల కంటైనర్స్ అని ఉంటాయి. పాడ్ లోపల మనకి కంటైనర్స్ అని ఉంటాయి.
పాడ్ లోపల కంటైనర్స్. సో ఈ కంటైనర్స్ లోపల మనకి ఈ కంటైనర్స్ కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటైనర్స్ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ ఇనిట్ కంటైనర్స్ అని తర్వాత మళ్ళీ మీకు సైడ్ కార్ కంటైనర్స్ అని ఉంటాయి. ఈ రెండు ఉంటాయి పాడ్ లోపల. వీటితో పాటు మళ్ళీ మనం ఎప్పుడైతే డిప్లాయ్మెంట్ చేసామో ఆ డిప్లాయ్మెంట్ కి మళ్ళీ స్పెసిఫిక్ గా పాడ్ అయితే క్రియేట్ అవుతుంది, అంతేగా. అది డెఫినెట్. ఎన్ని రెప్లికాస్ కావాలంటే అన్ని రెప్లికాస్ క్రియేట్ అవుతాయి. రెప్లికాస్ క్రియేట్ అయినాయి అంటే ఒక్కొక్క పాడ్ లో ఒక్కొక్క కంటైనర్ ఉంటుంది. ఇది కామన్ ప్రాసెస్, అది మనం చెప్పుకునే అవసరంలా. పాడ్ అంటే పాడ్ లోపల కంటైనర్ ఉండే తీరుద్ది ఖచ్చితంగా. కానీ పాడ్ లోపల ఒకటే కంటైనర్ ఉండాలా అని రూల్ ఏం లేదు. బట్ జనరల్ గా ఒకటి ఉంటుంది, ఇన్ జనరల్ ఒకటి ఉంటుంది. అయితే ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదు అంటే ఉండొచ్చు. అసలు మీరు క్యూబర్నెటిస్ డాక్యుమెంటేషన్ లో పాడ్ డిస్క్రిప్షన్ చూశారంటే పాడ్ కంటైన్స్ 1 or more కంటైనర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. పాడ్ కెన్ కంటైన్ 1 or more కంటైనర్స్ అని ఉంటుంది. కాకపోతే ఇన్ జనరల్ మళ్ళీ కండిషన్ పెడతాడు, బట్ యూజువల్లీ ఇట్ ఈస్ ఓన్లీ 1 కంటైనర్ అంటాడు. అంటే అర్థం ఏంటి అంటే పాడ్ లోపల కొన్ని కంటైనర్స్ రన్ అయ్యేటప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్ లో వేరే ప్రాసెస్ సపోర్ట్ చేయడానికి మళ్ళీ ఇంకొక అడిషనల్ కంటైనర్ కావాలి. అయితే అది ఎప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ కంటైనర్ లాగే రన్ అవుతూ ఉంటుంది. మెయిన్ కంటైనర్ మాత్రం యూజర్ కి మనం యాక్సెసిబిలిటీ ఇస్తాం. అంటే పాడ్ లో ఇప్పుడు 2 కంటైనర్స్ ఉండొచ్చు, కానీ రెండిట్లో యూజర్ ఏది యాక్సెస్ చేసుకోగలుగుతాడు. ఓకే, ప్లస్ మెయిన్ కంటైనర్ తో పాటు ఇంకొక కంటైనర్ ప్యారలల్ గా రన్ అవుతూ ఉందనుకోండి, బట్ యూజర్ రిక్వెస్ట్ మాత్రం ఒకదానికి వెళ్ళొద్ది, ఇంకోటి బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేస్తూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ నెఫ్ట్ జాబ్ ఉంది, నెట్ బ్యాంకింగ్ సర్వీస్ ఒక పాడ్ అనుకోండి. బ్యాక్ ఎండ్ లో నెఫ్ట్ ప్రాసెస్ చేయాలిగా, నెఫ్ట్ అండ్ ఆర్టీజీఎస్. మళ్ళీ దీనికి సపరేట్ పాడ్ కావాలిగా. ఇప్పుడు ఈ పాడ్ అనేది బ్యాక్ ఎండ్ ప్రాసెస్ కి ఇస్తారు, కానీ యూజర్స్ కి ఎవరుగా యాక్సెస్ ఎవరుగా. సో దీన్ని అంటే మెయిన్ కంటైనర్ తో పాటు ప్యారలల్ గా రన్ అయ్యే ఇంకొక అడిషనల్ కంటైనర్ ని మనం సైడ్ కార్ కంటైనర్ అంటాం. సైడ్ కార్ కంటైనర్. సో మెయిన్ కంటైనర్ ఉంటుంది, ఆ కంటైనర్ తో పాటు ఇంకొక కంటైనర్ కూడా ప్యారలల్ గా రన్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం సైడ్ కార్ కంటైనర్ అంటాం. కాకపోతే ఈ కంటైనర్ ని యూజర్ యాక్సెస్ ఇవ్వరు. ఇది ఎప్పుడు మీకు అడిషనల్ సపోర్ట్ కంటైనర్ లాగా రన్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం సైడ్ కార్ కంటైనర్ అంటాం. సైడ్ కార్ కంటైనర్. ఓకే, రైట్. పర్ఫెక్ట్. ఇవి సో నార్మల్ కంటైనర్ విచ్ ఇస్ రన్నింగ్ ఇన్ పాడ్, సైడ్ కార్ కంటైనర్ అంటాం. సో ఇనిట్ కంటైనర్ అంటే ఒక పాడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మెయిన్ కంటైనర్ రన్ అవ్వడానికి ఏదో ఒక డేటా రిక్వైర్మెంట్ ఉండొచ్చు, ఒక క్యాషింగ్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు, ఏదో బ్యాక్ ఎండ్ లో ఈమెయిలింగ్ ప్రాసెస్ రన్ అవ్వచ్చు, ఎన్నో జరగచ్చు బ్యాక్ ఎండ్, అవునా, అవసరం పడచ్చు. అలాంటి ఫస్ట్ ఇనిషియేట్ అయిన తర్వాత మెయిన్ కంటైనర్ రన్ అవ్వాలి అనే రిక్వైర్మెంట్ ఉందనుకో, ఇప్పుడు కూడా 2 కంటైనర్స్, కాకపోతే ఫస్ట్ కంటైనర్ ఏమవుద్ది, ఇనిషియల్ అవుద్ది, మళ్ళీ డౌన్ అయిపోద్ది. ఇనిషియలైజ్ అయిపోద్ది, మళ్ళీ డౌన్ అయిపోద్ది. అంటే ఆ ప్రాసెస్ జరుగుద్ది, డౌన్ అయిపోద్ది, తర్వాత మెయిన్ కంటైనర్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఆ కంటైనర్ ఏమంటాం మనం, ఇనిట్ కంటైనర్. అంటే ఫస్ట్ ఇనిషియలైజ్ చేసినప్పుడు కంటైనర్ స్టార్ట్ అయ్యి తర్వాత మెయిన్ కంటైనర్ డౌన్ అయిపోద్ది. దీన్ని ఇనిట్ కంటైనర్స్ అంటాం. దీన్ని మనం ఇనిట్ కంటైనర్స్ అంటాం.
సార్ అసలు ఇనిట్ కంటైనర్ స్టార్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటి సార్? డైరెక్ట్ గా మెయిన్ కంటైనర్ స్టార్ట్ అవ్వచ్చు కదా సార్? మీకు కొన్ని ప్రాసెస్, కొన్ని రిసోర్సెస్, కొన్ని యాక్సెస్ ఇస్తా ఉంటారు. ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ నాది బ్యాక్ ఎండ్ లో సీక్రెట్ డేటా ఉన్నది స్టోర్ ఉంది అనుకోండి, దాన్ని నేను మెయిన్ కంటైనర్ కి యాక్సెస్ ఇస్తే నాకు సెక్యూరిటీ కన్సర్న్ అది. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇనిట్ కంటైనర్ యాక్సెస్ ఇచ్చుకొని దాని ప్రాసెస్ ఏదో రన్ అయ్యేది ఫినిష్ చేసేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక డేటాబేస్ లోంచి డేటా లోడ్ జరిగి మొత్తం డేటా పాడ్ లో యాక్సెసిబిలిటీ ఉండాలి. కానీ ఆ డేటాబేస్ నేను యూజర్ కి ఏదైతే కంటైనర్ యాక్సెస్ ఇస్తానో దానికి నేను డేటాబేస్ యాక్సెస్ ఇవ్వను, ఎందుకంటే నాకు సెక్యూరిటీ కన్సర్న్ అది. ఇప్పుడు డేటాని ఎవరు లోడ్ చేయాలి? ఓకే, సో ఫస్ట్ ఎవడప్పుడు లోడ్ చేయాలిగా. వేరే కంటైనర్ ఉంటే దానికి నేను యాక్సెస్ ఇచ్చుకుంటా. ఎందుకు? నేను దాన్ని బయటకి ఎక్స్పోజ్ చేయట్లేదుగా. యాక్సెస్ ఇచ్చుకుంటే అది లోడింగ్ జరిగి అది స్టాప్ అయిపోయిన తర్వాత అప్పుడు మెయిన్ కంటైనర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అదంతా అదే స్టాప్ అయిపోతుంది సార్? అది స్టాప్ అయిపోతుంది అంతే. ఆ ప్రాసెస్ అవగానే మీరు లైనక్స్ లో కమాండ్ కొట్టినట్టు ఇప్పుడు మీరు LS-L అనగానే అవుట్పుట్ వచ్చి స్టాప్ అవట్లా. ఇది కూడా అంగెందుకు హలో ఐఫోన్ వరల్డ్ కంటైనర్ మీరు స్టాప్ చేశారా? హలో ఐఫోన్ వరల్డ్ కంటైనర్ క్రియేట్ చేసినప్పుడు మీకు అవుట్పుట్ ఇచ్చి క్లోజ్ అవ్వాలి. ఇది కూడా అదే. కంటైనర్ ఎప్పుడు స్టాప్ అవ్వాలి, ఎప్పుడు రన్ అవ్వాలి, కంటిన్యూస్ గా రన్ అవ్వాలి, కంటైనర్ బిహేవియర్ మీద బట్టి నేను చెప్పాను కదండి చాలా సార్లు. అవును, ఓకే. కంటైనర్ బిహేవియర్. ఓకే సార్, థ్యాంక్ యూ. అర్థమైంది? ఇప్పుడు సైడ్ కార్ కంటైనర్ కి ఇనిట్ కంటైనర్ కి డిఫరెన్స్ అర్థమైందిగా. కూల్, ఓకే. తర్వాత ఇప్పుడు డాకర్ లో మనం ఒక కంటైనర్ యొక్క లాగ్స్ చూడాలనుకోండి, కంటైనర్ లాగ్స్, డాకర్ లాగ్స్ అని చెప్పి కంటైనర్ ఐడి ఇచ్చేవాళ్ళం నార్మల్. ఇది ఇక్కడ పాడ్ లాగ్స్ చూడాలనుకోండి, ఆబ్వియస్లీ సేమ్ కమాండ్ kubectl లాగ్స్ పాడ్ నేమ్. కానీ ఒక్కొక్కసారి మనకి పాడ్ లో 2 కంటైనర్స్ రన్ అవ్వచ్చు అని చెప్పానుగా, మెయిన్ కంటైనర్, సైడ్ కార్ కంటైనర్ అని చెప్పానుగా. ఇప్పుడు చెప్పండి నాకు, నేను మెయిన్ కంటైనర్ లాగ్స్ నేను తెచ్చుకోవాలి, లేకపోతే సైడ్ కార్ కంటైనర్ లాగ్స్ కావాలి నాకంటే, పాడ్ మొత్తం లాగ్స్ వద్దు నాకు, ఒక స్పెసిఫిక్ కంటైనర్ లాగ్స్ నాకు కావాలి అనుకున్నారనుకోండి, సింపుల్ గా పాడ్ నేమ్ ముందు -c అని ఇచ్చి కంటైనర్ నేమ్ ఆర్ ఐడి ఇచ్చేయండి. సింపుల్, కంటైనర్ ఐడి ఇచ్చేయండి. అయితే మళ్ళీ క్వశ్చన్, కంటైనర్ ఐడి ఎలా వచ్చింది మీకు? ఇప్పుడు పాడ్ నేమ్ అంటే kubectl గెట్ పాడ్స్ అంటే పాడ్ నేమ్ వచ్చేసింది, బాగుంది. మరి కంటైనర్ నేమ్ ఎలా వస్తుంది? కంటైనర్ ఐడి ఆర్ నేమ్ ఎలా వస్తుంది? పాడ్ మనం డిస్క్రైబ్ చేసుకోవాలి. kubectl డిస్క్రైబ్ పాడ్ అని కొడితే కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం దాంట్లో ఉంటాయి. మనం డాకర్ లో ఇన్స్పెక్ట్ ఎలా వాడామో ఇక్కడ పాడ్ ను కూడా మనం డిస్క్రైబ్ చేశామంటే ఆ కంటైనర్ నేమ్ ఆర్ ఐడి అనేది ఓకే. ఇలా మనం కంటైనర్ లాగ్స్ ను కూడా తెచ్చుకోవచ్చు.
డన్. పర్ఫెక్ట్. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, మీరు పాడ్ స్టేటస్ చూసినప్పుడు పాడ్స్ అనేవి రన్నింగ్ లో ఉండొచ్చు. ఇప్పుడు క్యూబ్సిటిఎల్ గెట్ పాడ్స్ అంటే పాడ్ అనేవి రన్నింగ్ లో ఉండొచ్చు, ఎగ్జిటెడ్ లో ఉండొచ్చు, అంటే స్టార్టింగ్ లో ఉండొచ్చు, అదే ఎగ్జిట్ షట్ డౌన్ అయి ఉండొచ్చు, అవునా? ఉండకూడదు, అలా పాస్ అయి ఉండొచ్చు, అన్పాస్ అయి ఉండొచ్చు అని చెప్పుకున్నాం మనం, అవునా? దీంతో పాటు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని మనం క్రాష్ లూప్ బ్యాక్ అనే స్టేటస్ ఉంటుంది. క్రాష్ లూప్ బ్యాక్ అనే స్టేటస్ ఉంటుంది. ఓకే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. క్రాష్ లూప్ బ్యాక్ అంటే చాలా ఈజీగా అర్థం చేసుకునే ఎగ్జాంపుల్. మీ ల్యాప్టాప్ లో 2 GB ర్యామ్ ఉంది. మీరు ల్యాప్టాప్ యూజ్ చేస్తా ఉన్నారు, ఒక గంట యూజ్ చేసిన తర్వాత ల్యాప్టాప్ స్లో అయిపోయింది, క్రాష్ అయిపోయింది. ఎందుకు? ర్యామ్ ఫుల్ అయిపోయింది. ఎందుకంటే 2 GBతో రన్ అవుతున్నారు. మళ్ళీ షట్ డౌన్ అయింది కదా అని మళ్ళీ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఒక గంట యూజ్ చేస్తారు, మళ్ళీ ఏమవుద్ది? మళ్ళీ షట్ డౌన్ అవుతుంది. ఇలా ఎన్నిసార్లు జరుగుద్ది? మనం ర్యామ్ మళ్ళీ సైజ్ పెంచుకునే వరకు జరుగుతూనే ఉంటుంది ఇష్యూ, అంతేనా? జరగదా? ఇలా ఒకటే రీజన్ వల్ల మీ సిస్టమ్ మళ్ళీ 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 అదే ఇష్యూతో అకరెన్స్ అవుతుంటే దాన్ని క్రాష్ లూప్ బ్యాక్ అంటాం. ఇదే కాన్సెప్ట్ పాడ్కి అప్లికబుల్ చేయండి. పాడ్ స్టార్ట్ అవుతుంది, దానికి కావాల్సిన రిసోర్స్ అవైలబిలిటీ లేవు, ఏమవుద్ది? పాడ్ షట్ డౌన్ అయిపోతుంది. మళ్ళీ స్టార్ట్ చేస్తారు మీరే, మళ్ళీ ఏమవుద్ది? ఎప్పటి వరకు ఆ ప్రాబ్లం ఎవరికి సాల్వ్ అవ్వదో ఎవరికి ఇష్యూ జరుగుతూనే ఉంటుంది. దీన్ని ఏమంటాం మనం? క్రాష్ లూప్ బ్యాక్ అడ్రస్ అంటాం. క్రాష్ లూప్ బ్యాక్ అడ్రస్ అంటాం. క్రాష్ లూప్ బ్యాక్. ఓకే, గ్రేట్. ఇవి కొన్ని మనం కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ అండ్ ఐ డోంట్ వాంట్ టు మిస్, అది వాళ్ళ కవర్ చేసాం. సో రేపు ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా టైం అయినా నిదానంగా సెల్ఫ్ మేనేజ్ క్లస్టర్ రియల్ టైంలో మనకి క్యూబర్నెటిస్ ఎలా అయితే రన్ అవుద్దో, మనం ఇంటర్వ్యూకి ఎలా అయితే చెప్పబోతున్నామో సేమ్ అలాంటి సెటప్ చేద్దాం. చేసిన తర్వాత మళ్ళీ మనం ప్రూవ్ చేయాలిగా, మనం నేర్చుకున్న మినీ క్యూబ్ లో ఉన్న కమాండ్స్ రేపు మన యాక్చువల్ క్లస్టర్ లో రన్ చేసే కమాండ్స్ రెండు ఒకటే అని మనకు కాన్ఫిడెన్స్ రావాలిగా. కాబట్టి కొన్ని కమాండ్స్, మీకు ఇష్టం వచ్చిన కమాండ్స్ ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకున్నామో అవే రేపు మనం మెయిన్ క్లస్టర్ లో కూడా రన్ చేద్దాం. రన్ చేసి అవి కూడా ప్రాపర్ రన్ అయితే ఆబ్వియస్లీ ఒక 4-5 రన్ చేసి మీరు హ్యాపీ అంటారులే, సేమ్ కమాండ్స్ అది. సో క్యూబ్సిటిఎల్ అనేది కామన్, మీరు ఎక్కడ రన్ చేసినా సేమ్ అది. అది మీ క్లస్టర్ ఎలా రన్ అవుతుంది అనేది మీ చాయిస్. అది మీరు మినీ క్యూబ్ అయితే ఓన్లీ ప్రాక్టీస్ పర్పస్, ఆర్గనైజేషన్ లో మాత్రం మినీ క్యూబ్ నేను ఆర్గనైజేషన్ లో వాడతాను అస్సలు చెప్పకండి. ఓకే, ప్రస్తుతానికి ఎక్కువ మంది చెప్తున్న ఆన్సర్ ఇంటర్వ్యూస్ లో సెల్ఫ్ మేనేజ్ క్లస్టర్ గురించి చెప్తున్నాం, అదే రేపు మనం చెప్పుకోబోతున్నాం. అది అయిపోయిన తర్వాత నేను ఈ కేసులో కూడా చూపిస్తాను మీకు ఎలా చేయాలో, ఇంకా ఈజీ ఈ కేసు 2 నిమిషాలు. ఆ పార్ట్ రేపు కంప్లీట్ చేసుకుందాం. ఓకే, రైట్.